రాత్రి సమయం చీకటితో నిండిపోయిన సముద్రం అలల మధ్య నెమ్మదిగా ముందుకు వస్తున్న ఒక భారీ ఓడ. అకస్మాత్తుగా దూరంలో చిన్న చిన్న బోట్లు కనిపిస్తాయి. వాటిలో ఉన్న వాళ్ళ ముఖాలకు గుడ్డలు కట్టుకొని, చేతుల్లో తుపాకులు, కత్తులు పట్టుకొని ఆ ఓడ వైపు దూసుకొస్తారు. కాసేపట్లోనే ఆ ఓడ మీద కాల్పులు, అరుపులు, భయం. ఇది సినిమా కాదు, నిజ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న సముద్ర దోపిడీ కథ. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ప్రపంచాన్ని ఎన్నో శతాబ్దాలుగా భయపెట్టిన పైరేట్స్ గురించి. అసలు పైరేట్స్ అంటే ఎవరు, ఎందుకు దొంగలుగా మారారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇంకా ఈ రోజుల్లో కూడా పైరేట్స్ ఉన్నారా అనే అంశాల మీద మనం మాట్లాడుకోబోతున్నాం. చివరి వరకు వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో చివరికి మీరు సముద్రం గురించి మీ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. సో ఇక వీడియోలోకి వెళ్తే, చారిత్రకారుల ప్రకారం సముద్రం మీద వ్యాపారం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే పైరసీ కూడా మొదలైంది. ఇక్కడ పైరసీ అంటే సముద్రపు దొంగలు అని అర్థం. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో మధ్యధర సముద్రంలో సీ పీపుల్స్ అని పిలువబడే దొంగలుండేవారు. అయితే పైరేట్స్ అనగానే అందరూ ఒకేలా ఉండరు. చరిత్రలో వీరిని 3 రకాలుగా విభజించారు. అందులో మొదటి వారు ప్రైవేటీర్స్. వీరు అధికారిక దొంగలు. ఒక దేశపు రాజు లేదా ప్రభుత్వం, ఉదాహరణకి బ్రిటన్ లేదా ఫ్రాన్స్, తమ శత్రు దేశమైన స్పెయిన్ ఓడలను లూటీ చేయడానికి వీరికి లీగల్ పర్మిషన్ ఇచ్చేది. వారికి వచ్చే లాభాల్లో కొంత వాటా రాజుకు వెళ్ళేది. రెండవ చూసుకుంటే బుకానియర్స్. వీరు 17వ శతాబ్దంలో కరేబియన్ దీవుల్లో ఉండేవారు. స్పానిష్ ఓడల్ని టార్గెట్ చేసి క్రూరమైన దాడులు చేసేవారు. మూడవవారు ప్యూర్ పైరేట్స్. వీరికి ఏ దేశంతోనూ ఏ చట్టంతోనూ సంబంధం లేదు. కంటికి కనిపించిన ఓడను లూటీ చేయడమే వీరి పని. వీరే నిజమైన సముద్రపు దొంగలు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వాళ్ళు ఎక్కడ ఉంటారు అని. సముద్రపు దొంగలు ఎప్పుడు ఒకే చోట స్థిరంగా ఉండరు. కానీ వాళ్ళు లూటీ చేసిన సొమ్ముని దాచుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని పైరేట్ రిపబ్లిక్ అని పిలిచేవారు. వారి రహస్య స్థావరాల్లో అత్యంత ముఖ్యమైనది పోర్ట్ రాయల్. ఇది జమైకాలో ఉంటుంది. 17వ శతాబ్దంలో ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు అత్యంత పాపాత్మకమైన నగరంగా పేర్కొంది. ఇక్కడికి వస్తే ఏ చట్టం ఏమీ చేయలేదు. ఇప్పుడు రెండవ చూసుకుంటే బహుమాస్లోని నాసౌ నగరం. ఇది పైరేట్స్కి రాజధాని లాంటిది. ఇక్కడ వీరి స్వతంత్రంగా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడిపేవారు. అవును, మీరు విన్నది నిజమే. పైరేట్స్ ఓడల్లో క్యాప్టెన్ ఓటింగ్ ద్వారా ఎంచుకునేవారు. ఇప్పుడు మూడవ చూసుకుంటే మడగాస్కర్. ఆఫ్రికా ఖండాన్ని తూర్పున ఉన్న ఈ దీవి భారతదేశం నుండి యూరోప్ వెళ్లే ధనవంతుల ఓడలను, ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం ఓడలను కొల్లగొట్టడానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ లిబర్టేరియా అనే ఒక ఊహాజనిత పైరేట్ యూటోపియా అంటే స్వతంత్ర రాజ్యం ఉండేదని కథలు ఉన్నాయి. ఇప్పుడు ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ పైరసీ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో పైరేట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే కాలాన్ని ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ పైరసీ అంటారు. ఇది 1650 నుంచి 1730 మధ్య కాలంలో జరిగింది. ఆ సమయంలో యూరోప్ దేశాలు ప్రపంచం అంతటా కాలనీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి దేశాలు అమెరికా, ఆఫ్రికా, ఆసియా నుంచి బంగారం, వెండి, వజ్రాలు, మసాలాలు తీసుకెళ్తున్నాయి. ఈ ఖజానాతో నిండిన ఓడల్ని సముద్రంలో ప్రయాణించినప్పుడు వాటిని టార్గెట్ చేసిన వాళ్ళే పైరేట్స్. అప్పుడు సముద్రం ఒక బ్లూ హైవే లాంటిది. కానీ హైవేలో పోలీసులు చాలా తక్కువ. అందుకే పైరేట్స్కు అది ఒక స్వర్గంలా మారింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పైరేట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పైరేట్గా పేరుగాంచిన వ్యక్తి బ్లాక్ బర్డ్. ఇతని అసలు పేరు ఎడ్వర్డ్ టీచ్. అతని గడ్డం చాలా పెద్దగా ఉండేది. యుద్ధానికి వెళ్లే ముందు తన గడ్డంలో చిన్న చిన్న ఫ్యూజులు వెలిగించేవాడు. దాంతో అతని ముఖం మొత్తం పొగ వస్తూ ఉండేది. దూరం నుంచి చూసిన వాళ్ళు అతన్ని మనిషిలా కాదు, దయ్యంలా కనిపించేవాడు. బ్లాక్ బర్డ్ చాలా తెలివైనవాడు. చాలాసార్లు కాల్పులు చేయకుండానే భయపెట్టి ఓడలను లొంగ తీసుకున్నాడు. ఆ తర్వాత పైరేట్ చూసుకుంటే కెప్టెన్ కిడ్. కెప్టెన్ కిడ్ మొదట ప్రభుత్వానికి పనిచేసే వ్యక్తి. అతని అసలు పని ఏంటంటే పైరేట్స్ని పట్టుకోవడం. కానీ తర్వాత అతడే పైరేట్గా మారిపోయాడు. అతని గురించి ఎన్నో కథలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అతను ఎక్కడో ఒక చోట ఖజానా దాచాడని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. ఇప్పుడు మూడవ పైరేట్ గురించి చూసుకుంటే రాబర్ట్. ఇతని చరిత్రలోనే అత్యంత విజయవంతమైన పైరేట్. దాదాపు 400కు పైగా ఓడలను లూటీ చేశాడు. ఇప్పుడు నాలుగో పైరేట్స్ చూసుకుంటే అనేబొన్ని మ్యారిరిడ్స్. వీరు మహిళా పైరేట్లు. మగవారి వేషంలో సముద్రం మీద మగవారి కంటే క్రూరంగా యుద్ధాలు చేసిన మహిళలు పైరేట్స్ కూడా చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు పైరేట్స్ ఎలా దాడి చేసేవారో తెలుసుకుందాం. పైరేట్స్ దాడి చేయడం కూడా ఒక కళ లాంటిదే. వాళ్ళు ముందు ఒక ఓడను గమనించేవారు. ఏ ఓడలో ఎంత సరుకు ఉందో, ఏ ఓడ బలహీనంగా ఉందో తెలుసుకునేవారు. తర్వాత వేగంగా వెళ్లే బోట్లతో దగ్గరికి వెళ్లేవారు. కొందరు రాత్రిపూట దాడి చేసేవారు. ఇంకొందరు జెండాలు మార్చి మోసం చేసేవారు. ఓడ దగ్గరికి వెళ్ళాక ఉక్సు 2 ఓడలను ఒక దగ్గర కలిపేవారు. తర్వాత కత్తులు, తుపాకులతో లోపలికి ఎక్కేవారు. చాలాసార్లు సరుకు మాత్రమే కాదు, మనుషులను కూడా కిడ్నాప్ చేసేవారు. ఇప్పుడు మనం స్పెషల్గా సోమాలియా పైరేట్స్ గురించి తెలుసుకోవాలి. 1990ల తర్వాత సోమాలియాలో ప్రభుత్వం బలహీనపడింది. ఉద్యోగాలు లేక పేదరికం పెరిగింది. అప్పుడు కొంతమంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి విదేశీ ఓడలపై దాడులు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో వాళ్ళు తమ సముద్రాన్ని కాపాడుతున్నామని చెప్పారు. కానీ తర్వాత అది పూర్తి బిజినెస్గా మారిపోయింది. సోమాలియాలో పైరేట్స్ పెద్ద పెద్ద కార్గో షిప్లను హైజాక్ చేసి కోట్ల రూపాయలు తీసుకున్నారు.
కొన్ని ఓడలనైతే నెలల తరబడి బందీలుగా ఉంచారు. సినిమాలో చూపించినట్టు పైరేట్స్ జీవితం సరదాగా ఉండేది కాదు. నిజానికి ఇది చాలా ప్రమాదకరం. వాళ్లకు సరైన ఆహారం ఉండేది కాదు. సముద్రంలో నెలల తరబడి ఉండాల్సి వచ్చేది. వ్యాధులు, రోగాలు, తుఫాన్ల నుంచి ఎప్పుడు వెంటాడేవి. చాలా మంది పైరేట్స్ 30 ఏళ్ళు కూడా జీవించలేదు. కానీ ఎందుకు ప్రమాదకరమైన జీవితాన్ని ఎంచుకున్నారు అంటే దానికి కారణం డబ్బు. ఒక విజయవంతమైన దాడి వాళ్ళ జీవితాన్నే మార్చేస్తుంది. పైరేట్స్ అంటే వెంటనే మన గుర్తుకు వచ్చేది ఖజానా మ్యాప్లు, ఎక్స్ మార్క్ పెట్టిన మ్యాప్లు. కొన్ని నిజమైన ఖజానాలు కూడా ఉన్నాయి. చాలా మంది పైరేట్స్ దోపిడీ డబ్బును దాచేవారు. ఇప్పటికీ సముద్రాల్లో, దీవులో దాచిన ఖజానా కోసం వెతికే వాళ్ళు ఉన్నారు. కొన్ని ఖజానాలు దొరికాయి, మరికొన్ని ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఈ రోజు కూడా పైరసీ పూర్తిగా ఆగిపోలేదు. ప్రపంచంలో ప్రతిరోజు వేల ఓడలు సముద్రంలో ప్రయాణిస్తాయి. వాటిలో చమురు, కార్లు, ఎలక్ట్రాన్లు, ఆహారం ఉంటాయి. అలాంటి ఓడలపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా ఆఫ్రికా, సౌత్ ఈస్టర్న్ ఏషియా ప్రాంతాల్లో. అందుకే చాలా ఓడల్లో ఇప్పటికి సెక్యూరిటీ గార్డులు, హైటెక్ సిస్టమ్స్ ఉన్నాయి. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ వంటి సినిమాలు పైరేట్స్ ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేశాయి. కానీ నిజ జీవితంలో పైరేట్స్ అంత ఫన్నీగా ఉండేవారు కాదు. వాళ్ళు చాలా క్రూరంగా ఉండేవారు. అయినా కూడా మనుషులు పైరేట్స్ కథను ఎందుకంత ఇష్టపడతారు? ఎందుకంటే వాళ్ళలో ఒక తిరుగుబాటు భావన ఉంటుంది. సమాజానికి వ్యతిరేకంగా జీవించే స్వేచ్ఛ. అదే ఈ కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ఇప్పుడు పైరేట్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, చాలా మంది పైరేట్స్ కంటి ప్యాచ్ నిజంగానే కంటి గాయం వల్ల కాదు, చీకట్లో త్వరగా చూడడానికి, ఒక కన్ను అడ్జస్ట్ చేయడానికి ఉపయోగించేవారని కొందరు చెబుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, పైరేట్స్లో డెమోక్రసీ కూడా ఉండేది. క్యాప్టెన్ని చాలాసార్లు వాళ్ళే ఎన్నుకునేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, కొన్నిసార్లు అయితే షిప్లో దోపిడీ జరిగినప్పుడు డబ్బుని అందరు సమానంగా షేర్ చేసుకునేవారు. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 4 చూసుకుంటే, జెండాపై స్కల్ సింబల్ చూసి చాలా మంది భయపడేవారు. ఆ జెండాను జాలీ రాగర్ అంటారు. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, సముద్రం బయట నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఆ నీళ్ళలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి పైరేట్స్ చరిత్ర. బంగారం కోసం, స్వేచ్ఛ కోసం లేదా బతుకుదెరువు కోసం ఎంతో మంది సముద్రాన్ని యుద్ధ భూమిగా మార్చారు. ఇప్పటికీ సముద్రాల్లో ఓడలు ప్రయాణిస్తూనే ఉన్నాయి. అలలు ఎప్పటికీ ఆగవు. అలాగే పైరేట్స్ కథలు కూడా ఎప్పటికీ ముగియవు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.